గత 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. సందర్భంగా వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో చెల్లించకపోవడం ద్వారా ప్రైవేట్ కళాశాల యజమానులు ఆర్థికంగా నష్టపోయి తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, తద్వారా ఈ కళాశాలపై ఆధారపడిన వందలాది మంది సిబ్బంది కుటుంబాలపై ప్రభావం పడి వారు తమ పిల్లలకు కూడా సరియైన విద్యను అందించలేని పరిస్థితి ఎదురైందని అన్నారు. ఇటు అధ్యాపకుల మరియు విద్యార్థుల సమస్యలు తీరాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నలంద మరియు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలకు చెందిన 50 మంది అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదలలో జాప్యం జరుగుతున్నందువల్ల మేము పీజీలు చేసినటువంటి లెక్చరర్స్గా ప్రైవేట్ కాలేజీలలో అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల సాలరీస్ అనేటువంటివి ఇన్ టైంలో రాక మేనేజ్మెంట్స్ని అడగటం వల్ల ఈ ఫీజు రియంబర్స్మెంట్ షాక్ అనేటువంటి చూంచి మాకు ఇన్ టైంలో సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల చాలా కష్టం అవుతుంది. మేము పండుగల సమయంలో కానీ మిగతా సమయంలో కానీ చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాం. కనుక గవర్నమెంట్ ప్రైవేట్ లెక్చరర్స్ తరఫున ఆలోచించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ను ఇన్ టైంలో విడుదల చేస్తే మేము సమాజంలో గుర్తింపుతోని మా యొక్క మనుగడను కొనసాగిస్తామని తెలియజేస్తూ గవర్నమెంట్ తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. రియంబర్స్మెంట్ జాప్యం విషయంలో ఈరోజు మేము ఫ్యాకల్టీ మెంబర్స్ మరియు మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మెంబర్స్ మేమందరం ఈరోజు ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా, ప్రజావాణి వేదిక ద్వారా మా వినతులను ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో మేము ఇక్కడ ఈరోజు అందరం సమావేశమయ్యాము. గత 4 సంవత్సరాలుగా ఇంతకుముందు మా తోటి మిత్రుడు చెప్పినట్టుగా గత 4 సంవత్సరాలుగా 2022 నుంచి బీసీ స్కాలర్షిప్లు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. మనందరికీ తెలుసు, డిగ్రీ, ఇంజనీరింగ్, ముఖ్యంగా ఉన్నత చదువులన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కానీ రోజు రోజుకు ఈ స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు చాలా జాప్యం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మా మిత్రుడు చెప్పినట్టుగా స్కాలర్షిప్లు సరైన సమయంలో మరియు ఫీజు రియంబర్స్మెంట్ సరైన సమయంలో ఇవ్వడం ద్వారా యాజమాన్యము తద్వారా మాకు సాలరీలు ఇస్తుంది. కాబట్టి గత 4 నెలలుగా ఇప్పటికీ మేము మా యొక్క సాలరీలు అందుకోలేకపోతున్నాం. తద్వారా మా యొక్క జీవితాలు కూడా చాలా దుర్భరంగా మారుతున్నాయి. ప్రతిదీ సాలరీ బేస్లోనే మేమందరం బతుకుతున్నాం. కాబట్టి మేమంతా ఉన్నత చదువులు చదివి విద్యార్థులను విద్యనిచ్చే క్రమంలో మా జీవితాలు పణంగా పెట్టి మా జీవితాలను ఈ రకంగా మేము ఉంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా యొక్క జీవితాలు బాగుపడేలాగా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ముందుగా గత కొన్ని సంవత్సరాలుగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు సరియైన సమయంలో విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలామంది విద్యకు దూరం అవుతున్నారు. అదేవిధంగా ఎంతోమంది ప్రైవేట్ పీజీలు చేసినటువంటి వారికి ఉద్యోగాలు అందించాలనే లక్ష్యంతో కళాశాలలు ప్రారంభించి వారు దాదాపుగా సరియైన సమయంలో శాలరీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక ప్రైవేట్ లెక్చరర్గా రావాలంటే వణుకు పుట్టే విధంగా తయారవుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా లెక్చరర్గా పనిచేస్తూ ఏ రోజు కూడా శాలరీస్ గురించి ఆలోచించకుండా విద్యార్థుల అభివృద్ధి కోసమే పనిచేస్తూ సరైన క్రమంలో శాలరీస్ తీసుకున్నాము. కానీ గత కొన్ని రోజులుగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోని ఈ ఉచిత స్కీమ్ అనేది పెట్టడం చాలా మందికి మంచి చేసినప్పటికీ ఈ పెండింగ్ అనేది పెట్టడం వల్ల విద్యార్థులతో పాటు యాజమాన్యంతో పాటు ఇప్పుడు మేము లెక్చరర్స్గా కూడా మా యొక్క జీవిత మనుగడను సాగించాలంటే భయాందోళనలకు గురి చేస్తుంది. ఎందుకంటే సరి అయిన క్రమంలో ఫీజులు రాక మేము అడిగిన ప్రతిసారి రియంబర్స్మెంట్ వస్తలేదు, మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి అని మాకు చెప్పడం, దాన్ని కూడా మేము కూడా సరే కొన్ని రోజులకైనా వస్తాయేమో, ఇంకొక 6 నెలలు అయితే వస్తాయేమో, 2022-23లో రిలీజ్ చేసినటువంటి టోకెన్స్ ఇప్పటివరకు రాలేదు అని మాకు మా యాజమాన్యం చెప్పడం, దాన్ని మేము ఇంకా కొంచెం నమ్ముతూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఇదే క్రమం కొనసాగితే
ఒకవేళ అధ్యాపక బృందం కనుక ఈ ఫీల్డ్ నుంచి జరిగిపోతే రాబోయే తరం అంధకారంలోకి పోతుంది. కాబట్టి ఉచిత స్కీము పెట్టడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సరి అయిన క్రమంలో ఫీజును విడుదల చేస్తూ ఈ ఉజ్వల భవిష్యత్తున్నటువంటి డిగ్రీ విద్యార్థులను, ఇంజనీరింగ్ విద్యార్థులను, ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును, అదేవిధంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దే క్రమంలో అధ్యాపకులు పడుతున్న ఆందోళనలు కూడా గుర్తించి వెంటనే గవర్నమెంట్ దీనిపైన ఒక సరి అయిన ప్రతిపాదన తీసుకొని ఈ ప్రణాళిక అంటే ఈ మార్చి 31 లోపలనైనా పాత పెండింగ్ బకాయిలను విడుదల చేసి మమ్ములను, మాతో పాటు విద్యార్థులను, అధ్యాపకులతో పాటు విద్యార్థులను యజమాన్యాన్ని కూడా కాపాడి రాబోయే తరానికి ఒక మంచి భవిష్యత్తున్న విద్యార్థులను తయారు చేసి అధ్యాపకుల జీవితాలను కాపాడాలని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, అదే క్రమంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణిలో మేము ఈ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రాన్ని చూస్తూ విడుదల చేస్తామనే హామీ కాకుండా ఖచ్చితంగా విడుదల చేయకుంటే రాబోయే రోజులలో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులందరూ కూడా మేము తరగతులకు వెళ్ళాము అనే ఒక హామీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భం రాకుండా ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది చాలా సివియర్ ప్రాబ్లం. అన్నిటికంటే ముందుగా ఈ ప్రాబ్లంను తీసుకొని వెంటనే పాత బకాయిలను విడుదల చేసి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల జీతాలను సరైన క్రమంలో వచ్చే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ధన్యవాదములు.